మన తలంపులకి అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. మన ఆలోచనలు అన్నిటికీ ఒక బౌండరీ ఉంటుంది, సరిహద్దులు ఉంటాయి. కానీ ఆయన తలంపులు మన ఎడల లిమిట్లెస్. దెర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ హిస్ థాట్స్ ఫర్ అస్. ఆయన లోకం కోసం లేకపోతే యూనివర్స్ కోసం కాదు, సృష్టి కోసం కాదు, కానీ మన కోసము. మన కోసం అంటే నీ కోసము, నా కోసము, ఇండివిజువల్. దేవుడు ఎప్పుడు సమూహాన్ని కోరలేదు, కానీ దేవుడు ఎప్పుడు వ్యక్తిని కోరే దేవుడు అండి. హీఈస్ లుకింగ్ ఫర్ అన్ ఇండివిజువల్. హీ సీకింగ్ యూ. దేవుడు ఏమన్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ మార్గాలు ఇవన్నీ విడిచిపెడితే ఐ విల్ డూ బియాండ్ యువర్ థాట్స్. మీ ఊహకందని రీతిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు ఎప్పుడు తలంచని రీతిగా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. అంటే నాకు అంత యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అన్నారనుకోండి, దేవుడు అంటున్నాడు, స్టాప్ సేయింగ్ దట్. మై థాట్స్ ఆర్ బియాండ్ యువర్ ఎవర్ ఇమాజినేషన్. మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా ఉంటుంది.